ఓం శాంతి. बॉम्बे में वाणी चल रही थी. బొంబాయిలోని వాణి నడిచింది. 18 मई 1967. 18 మై 1967. दूसरे पेज की पहली लाइन. రెండవ పేజీ యొక్క మొదటి లైన్. बात चल रही थी भारत में ही ब्लाइंड फेट गाया जाता है. విషయం నడిచింది భారత్లోనే అంధశ్రద్ధ అనేది గాయనం చేయబడుతుంది. दूसरे देशों में अंधश्रद्धा नहीं गाई जाती. వేరే దేశాలలోని అంధశ్రద్ధ అనేది గాయనం చేయబడదు. शास्त्रों में है ना, శాస్త్రాలలోని ఉంది కదా, अंधों की औलाद अंधे. అంధుల యొక్క సంతానం అంధులు. अब तुम तो भगवान की औलाद, ఇప్పుడు మీరైతే భగవంతుడి యొక్క సంతానం అయ్యారు, उजरे की औलाद बने हो. ప్రకాశం యొక్క సంతానంగా అయ్యారు. वो है रावण की औलाद. వారయ్యారు రావణుడి యొక్క సంతానం. परंतु अपन को कोई समझते थोड़े ही है. కానీ స్వయాన్ని ఎవరైనా అలా అనుకుంటారా ఏంటి? वो बिल्कुल ही बेसमझ है. వారు పూర్తిగా తెలివి తక్కువ వారయ్యారు. जो ना अपन को समझते हैं हम किनकी औलाद है. వారు స్వయాన్ని కూడా మేము ఎవరి యొక్క సంతానం అని అనుకోరు. जैसे छोटे बच्चे होते हैं गुड़िया बना करके फिर तोड़ देते हैं. ఏ విధంగా చిన్నపిల్లలు ఉంటారు, బొమ్మల్ని తయారు చేసి మళ్ళీ విరిచేస్తారో ऐसे वो भी అదే విధంగా వారు కూడా गुड़ियों की पूजा में लगे हुए हैं. బొమ్మల యొక్క పూజల్లోని ఇమిడి ఉన్నారు. छोटे बच्चों से भी छोटे हो गए हैं. చిన్న పిల్లల కంటే చిన్న పిల్లలు అయిపోయారు, పూర్తిగా తెలివి తక్కువ వారు. इसको कहा ही जाता है अंधश्रद्धा की पूजा. దీనిని అనడం జరుగుతుంది అంధశ్రద్ధ యొక్క పూజ. आज अंधश्रद्धा से पूजा कर रहे हैं. ఈ రోజు అంధశ్రద్ధతోని పూజను చేస్తున్నారు. कल उनको ही डुबो देंगे. రేపు వారిని ముంచేయటం జరుగుతుంది. और कितना खर्चा करते हैं. మరియు ఎంత ఖర్చుని చేస్తూ ఉంటారు. उनके मंदिर आदि बनाने पर వారి యొక్క మందిరాలు మొదలుగున్న వాటిని తయారు చేయడంలోని उसकी बात है. ఎవరి యొక్క విషయం? है? ये मंदिर आदि बनाने में अंधश्रद्धा आदि खर्च करने में ఈ మందిరాలు మొదలుగున్న వాటిని తయారు చేయడంలోని అంధశ్రద్ధ యొక్క విషయాలలోని बाबा किसकी बात कर रहे होंगे. బాబా ఎవరి విషయాన్ని చెబుతున్నారు? ब्राह्मणों की दुनिया में ही ऐसे अंधश्रद्धालु है. బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోనే అటువంటి అంధశ్రద్ధకులు ఉన్నారు. जो अंधश्रद्धा पूर्वक गुड़ियों की पूजा करते रहते हैं बिना समझे. వారు అంధశ్రద్ధాపూర్వకంగా బొమ్మల యొక్క పూజల్ని చేస్తూ ఉంటారు అర్థం చేసుకోకుండా. उनके मंदिर आदि बनाते रहते हैं. వారి యొక్క మందిరాలు మొదలుగున్న వాటిని తయారు చేస్తూ ఉంటారు. मंदिर ఏం మందిరాలు? सेंटर आदि बनाते रहते हैं. సెంటర్స్ మొదలుగున్న వాటిని తయారు చేస్తూ ఉంటారు. बाप कहते हैं कि मैं तुमको कितना साहूकार बना करके जाता हूँ. తండ్రి అంటారు నేను మిమ్మల్ని ఎంత పెద్ద షాహుకారులుగా తయారు చేసి వెళ్తాను. तुम फिर गुड़ियों की पूजा में लग जाते हो. మళ్ళీ మీరు బొమ్మల యొక్క పూజల్లోని నిమగ్నం అయిపోతారా? तुम्हारे में से भी कोई तो बहुत अच्छा पद पाते हैं. మీలోని కూడా కొంతమంది అయితే చాలా మంచి పదవిని పొందడం జరుగుతుంది. कोई फिर पूरा न समझने के कारण कम पद पाए लेते हैं. మళ్ళీ కొంతమంది పూర్తిగా అర్థం చేసుకోలేని కారణంగా తక్కువ పదవిని పొందడం జరుగుతుంది. मतलब वहाँ स्वर्ग में सुख तो सब प्रकार के होते हैं. భలే అక్కడ స్వర్గంలోని అన్ని ప్రకారాలైన సుఖాలు ఉంటాయి. परंतु पद तो नंबरवार होते हैं ना. కానీ
పదవులైతే నెంబర్ వారుగా ఉంటాయి కదా. लक्ष्मी नारायण दी फर्स्ट, सेकंड, थर्ड, फोर्थ. లక్ష్మీనారాయణ ఈజ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. नंबरवार ही तो बनेंगे ना. నెంబర్ వారుగానే తయారవుతారు కదా. और उनके राज्याधिकारी भी नंबरवार बनेंगे. మరియు వారి యొక్క రాజ్యాధికారులు కూడా నెంబర్ వారుగానే తయారవుతారు. पुरुषार्थ करना चाहिए ऊंचे से ऊंचा पद लेने का. పురుషార్థముని చెయ్యాలి ఉన్నతమైన పదవిని తీసుకోవడం కోసం. भविष्य 21 जन्मों के लिए భవిష్యత్తు యొక్క 21 జన్మల కోసం तुम ऊंचे पद पावेंगे. మీరు ఉన్నత పదవిని పొందడం జరుగుతుంది. क्यों? ఎందుకని? तुम 21 जन्मों के लिए ऊंचे पद पावेंगे. మీరు 21 జన్మల కోసం ఉన్నత పదవిని పొందడం वो कम జరుగుతుంది. पद पावेंगे क्या? వారు తక్కువ పదవిని పొందుతారా ఏంటి? तुम किसके लिए बोला? మీరు అని ఎవరి కోసం అనడం జరిగింది? जो सन्मुख बाप से बैठ करके सुनते हैं, ఎవరైతే సన్ముఖ తండ్రి దగ్గర కూర్చొని వింటారో, अंधश्रद्धा का उच्छेदन कर देते हैं, అంధశ్రద్ధ యొక్క ఉచ్ఛేదనాన్ని చేసేస్తారో, वो 21 जन्मों का पद पावेंगे. వారు 21 జన్మల యొక్క పదవిని పొందడం జరుగుతుంది. और इसी जन्म में पावेंगे. మరియు ఇదే జన్మలో పొందడం జరుగుతుంది. और जो पूरी पढ़ाई नहीं पढ़ते, మళ్ళీ ఎవరైతే పూర్తిగా చదువుని చదవరో फिर नंबरवार कम पद पाते जाएंगे. వారు నెంబర్ వారుగా తక్కువ పదవిని పొందడం జరుగుతుంది. और वो फिर कल्प कल्पांतर के लिए पक्का हो जाएगा. మళ్ళీ అది కల్పకల్పాంతరాల కోసం పక్కాగా అయిపోతుంది. जो नहीं पढ़ते हैं, ఎవరైతే చదవరో तो उसका नतीजा क्या निकलेगा, దాని యొక్క పరిణామం అనేది ఏం వెలువడుతుంది, वो भी बाप यहाँ बताते हैं. అది కూడా తండ్రి ఇక్కడ విషయాన్ని చెప్పటం జరుగుతుంది. ये ईश्वरीय लॉटरी है. ఇది ఈశ్వరీయ లాటరీ అయ్యింది. कल्प कल्प के लिए पढ़ाई की रेस है. కల్పకల్పాంతరాల కోసం చదువు యొక్క రేస్ जैसे అయ్యింది. घुड़दौड़ होती है ना, ఏ విధంగా గుర్రపు స్వారీలు అవుతాయి కదా, ये तुम्हारी भी आत्मा रूपी अश्व की दौड़ है. ఇది కూడా మీ యొక్క ఆత్మారూపి అశ్వాల యొక్క పరుగు అయ్యింది. पुरुषार्थ की दौड़ है. పురుషార్థం యొక్క పరుగు అయ్యింది. तुम बच्चों को अश्व कहा जाता है. పిల్లలైన మిమ్మల్ని అశ్వాలు అని అనడం జరుగుతుంది. नाम भी है राजस्व, अश्वमेध, रुद्रज्ञान यज्ञ. పేరు కూడా ఉంది, రాజశ్వ అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం. रुद्र ने ही ये यज्ञ रचा था. రుద్రుడే ఈ యజ్ఞాన్ని రచించడం జరిగింది. अभी भी रच रहे हैं. ఇప్పుడు కూడా రచిస్తున్నారు. अश्वों की दौड़ हो रही है. అశ్వాల యొక్క పరుగు అనేది జరుగుతుంది. तुम जानते हो మీకు తెలుసు, कि इस रथ में तो परमात्मा विराजमान है. ఈ రథంలోనైతే పరమాత్ముడు విరాజమానమై ఉన్నారు. परंतु रेस तो आत्मा करती है ना. కానీ రేస్ అయితే ఆత్మ చేస్తుంది కదా. परमपिता परमात्मा आकर के पढ़ाते हैं. పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తారు. तो पढ़ाते भी है అయితే చదివిస్తారు కూడా, और पुरुषार्थ की रेस भी कराते हैं. మరియు పురుషార్థం యొక్క రేస్ని కూడా చేయిస్తారు. ये तुम्हारी रेस एक ही बार होती है. ఈ ఈ మీ యొక్క రేస్ అనేది ఒక్కసారి జరుగుతుంది. वो घुड़दौड़ तो रोज रोज होती रहती है. ఆ గుర్రపు స్వారీలైతే రోజు రోజు జరుగుతూ ఉంటాయి. रेस कोर्स बनाते हैं. రేస్ కోర్సుని తయారు చేస్తారు. रोज ही दौड़ चलती है. రోజు పరుగు అనేది నడుస్తూ ఉంటుంది. इस दौड़ में ఈ పరుగులోని बाप तुमको एक ही मंत्र देते हैं, తండ్రి మీకు ఒకటే మంత్రాన్ని ఇస్తారు, मनमना भव. మన్మనాభవ్. बाप को याद करते रहो तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे. తండ్రిని యాద్ చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క వికర్మలు వినాశనం అయిపోతూ ఉంటాయి. बाप को याद करने से विकर्म विनाश क्यों होते हैं? తండ్రిని యాద్ చేసినట్లయితే వికర్మలు వినాశనం ఎందుకని అవుతాయి?
औरों को याद करने से विकर्म क्यों बन जाते हैं? వేరే వారిని యాద్ చేసినట్లయితే వికర్మలు అనేవి ఎందుకు తయారైపోతాయి? क्या कारण है? కారణం ఏమయ్యింది? बाप Student कोई ఏదో అన్నారు. कर्म का भोग नहीं भोगता। తండ్రి కర్మల యొక్క ఏ భోగాన్ని భోగించరు, इसलिए अभोक्ता कहा जाता है। అందువలనే అభిభక్త అని అనడం జరుగుతుంది. कर्म और अकर्म की गति को बताने वाला है। కర్మ మరియు అకర్మ యొక్క గతి గురించి చెప్పేటటువంటి వారు అయ్యారు. जो खुद ही बताने वाला है ఎవరైతే స్వయమే చెప్పేటటువంటి వారు అయ్యారో वो भी कर्म कैसे करेगा? వారు వికర్మల్ని ఎలా చేస్తారు? वो तो వారైతే सदैव स्वयं स्थिति में स्थित होने वाला है। సదైవం స్వయం స్థితిలో స్థిరమయ్యేటటువంటి వారు అయ్యారు. जो स्वयं स्थिति में स्थित हो जाते हैं ఎవరైతే స్వయం స్థితిలో స్థిరమైపోతారో उनके विकर्म नहीं बनते। వారి యొక్క వికర్మలు తయారవ్వవు. स्वर्ग में देवताएं भी स्वयं स्थिति में स्थित होंगे। స్వర్గంలో దేవతలు కూడా స్వయం उसका नाम ही है స్థితిలోని स्वर्ग है। స్థిరమై ఉంటారు. దాని పేరే అయ్యింది స్వర్గం. स्वयं स्थिति में जाने वालों के संगठन को ही స్వయం స్థితిలో వెళ్ళేటటువంటి వారి యొక్క स्वर्ग कहा సంఘటనే जाता है। స్వర్గం అని అనడం జరుగుతుంది. और बाप तो है ही सदाशिव, మరియు తండ్రి అవ్వనే అయ్యారు సదాశివుడు. सदैव स्वयं स्थिति में स्थित रहने वाला। సదైవం స్వయం స్థితిలో స్థిరమయ్యేటటువంటి వారయ్యారు. हम మనం औरों के संग में आते हैं వేరే వారి యొక్క సాంగత్యంలోకి వచ్చినట్లయితే तो संग का रंग लग जाता है। అప్పుడు సాంగత్య రంగు అనేది అంటుకుపోతుంది. पाप कर्म बन जाता है। పాప కర్మలు తయారైపోతాయి. उसका कोई पाप कर्म नहीं बनता। వారి యొక్క పాపకర్మలు అనేవి ఏమీ తయారవ్వవు. संग के रंग में आते हुए भी पाप कर्म नहीं बनता। సాంగత్యపు రంగులోకి వచ్చినా కూడా పాపకర్మలు అనేవి తయారవ్వవు. इसलिए वो सदा विदेही है। అందువలనే వారు సదైవం విదేహి అయ్యారు. तो उसको याद करने से हमारे विकर्म विनाश होंगे। అయితే వారిని మీరు యాద్ చేసినట్లయితే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. विकर्म जितने जास्ती विनाश होंगे, వికర్మలు ఎంత ఎక్కువగా వినాశనం అవుతాయో, जितनी फर्स्ट क्लास याद करेंगे, ఎంత ఫస్ట్ క్లాస్ యాదన చేస్తారు, उतनी फर्स्ट क्लास तुमको लॉटरी मिलेगी। అంత ఫస్ట్ క్లాస్ లాటరీ అనేది మీకు లభిస్తుంది. 21 जन्मों के लिए तुम एवर हेल्दी एवर वेल्दी बन जाएंगे। 21 జన్మల కోసం మీరు ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీ అనేది తయారైపోతుంది. सजा खाने वाले का पति भ्रष्ट हो जाता है। శిక్షలని తినేటటువంటి వారి యొక్క పదవే భ్రష్టమైపోతుంది. ऐसी पढ़ाई पढ़ते हुए भी అటువంటి చదువుని చదువుతూ ఉన్నప్పటికీ కూడా फिर ऐसे ऐसे हैं మళ్ళీ ఎటువంటి వారు ఉన్నారంటే जो पढ़ाई को ही छोड़ देते हैं। వారు చదువుని విడిచిపెట్టేస్తారు. ऊंच पद पाते पाते ఉన్నతమైన పదవిని పొందుతూ गड्ढे में चले जाते हैं, గుంటలోకి వెళ్ళిపోతారు. ध्यान ही नहीं देते। ధ్యాసే పెట్టరు. कई तो समझते हैं कि वो ही बातें तो रोज समझाते हैं। కొంతమంది అయితే అనుకుంటారు అవే విషయాలని రోజు అర్థం చేస్తూ ఉంటారు. कोई नई बात तो बताते नहीं। కొత్త విషయాలనేవి అయితే చెప్పరు. 5-7 रोज अगर मुरली नहीं भी पढ़ी 5-7 రోజులు ఒకవేళ మురళిని చదవకపోయినా కూడా तो इसमें हर्जाई क्या है? అప్పుడు దీనిలోని నష్టమేముంది? परंतु बाबा कहते हैं కానీ బాబా అంటారు कब मुरली में पॉइंट से ऐसे ऐसे निकलते हैं అప్పుడప్పుడు మురళీలోని పాయింట్స్ అనేవి ఎటువంటివి వెలువడతాయంటే जो एकदम कोई भी खड़े हो सकते हैं। పూర్తిగా ఎవరైనా కూడా నిలబడిపోవచ్చు. इसलिए बाबा ताकीद करते हैं అందువల్లనే బాబా ఉపాయాన్ని చెబుతారు. कि जो अच्छे बच्चे हैं ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో
उनको तो मुरली रेगुलर पढ़नी चाहिए। వారికైతే మురళిని రెగ్యులర్గా చదవాలి. स्कूल में अगर कब कब जावेंगे స్కూల్లోకి ఒకవేళ అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నట్లయితే तो बाप और टीचर क्या समझेंगे? అప్పుడు తండ్రి మరియు టీచర్ ఏమనుకుంటారు? कहेंगे ये तो मूर्ख बच्चा है, అనడం జరుగుతుంది, వీరైతే మూర్ఖ పిల్లలు అయ్యారు, तो पढ़ता नहीं है, చదవనే इसकी చదవరు, तकदीर में नहीं है। వీరి భాగ్యంలోనే లేదు. बाप तो आए हैं तदबीर करवाते हैं। తండ్రి ఉపాయాలని చెప్పడం జరుగుతుంది. बाप आकर बच्चों को शिक्षा देते हैं, తండ్రి వచ్చి పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, युक्ति रचते हैं, యుక్తులని రచిస్తారు, समझाते रहते हैं कि जो भी అర్థం कोई చేస్తూ आवे ఉంటారు. ఎవ్వరు వచ్చినా కూడా అప్పుడు उनको बाप का परिचय देते रहो। వారికి తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండండి. यहाँ पर भक्ति की, ఇక్కడ భక్తిని చేస్తారు, पूजा की, పూజను చేస్తారు, और कोई कंठ घंटा आदि की बात नहीं है। ఇక్కడ ఏమీ కంటగంట యొక్క విషయాలు ఏమీ ఉండవు. यहाँ अंधश्रद्धा की बात नहीं, ఇక్కడ అంధశ్రద్ధ యొక్క విషయమే లేదు. यहाँ तो सीधी बात समझाई जाती है। ఇక్కడైతే తిన్నగా విషయాన్ని అర్థం చేయించడం जैसे कोई జరుగుతుంది. याद करेंगे ఎటువంటి వారిని మనం యాద్ చేస్తామో वैसे ही बन जाएंगे। అలాగే తయారైపోతాం. हम लोग कभी शिवाय नमः अथवा कृष्ण नमः नहीं कहेंगे। మనం ఎప్పుడూ కూడా శివాయ నమః లేక కృష్ణాయ నమః అని అనము. कभी मंदिर में नहीं जाएंगे, ఎప్పుడూ మందిరాలకు వెళ్ళము, घंटा आदि नहीं बजावेंगे, గంటది కొట్టము. अभी नहीं बजाते हैं। आगे ఇప్పుడు మనం కొట్టడం లేదు, तो सब कुछ करते थे। మొదట్లోనైతే అన్నీ చేసేవారిమి. अभी हमारी भक्ति पूरी हो गई। ఇప్పుడు మన భక్తి పూర్తిగా అయిపోయింది. बाप ने कहा है कि अभी मैं तुमको भक्ति का फल देने आया हूँ। తండ్రి అన్నారు, నేను ఇప్పుడు మీకు భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నాను. भक्ति का फल क्या है? భక్తి యొక్క ఫలం ఏమయ్యింది? भक्ति का फल భక్తి యొక్క ఫలం ज्ञान है। జ్ఞానం అయ్యింది. भक्ति पूरी होती है భక్తి పూర్తి तो అవుతుంది, भगवान मिलता है, అప్పుడు भगवान से భగవంతుడు ज्ञान मिलता లభిస్తాడు, है। భగవంతుడు ద్వారా జ్ఞానం లభిస్తుంది. अभी तुम्हारी बुद्धि में बैठा है। ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చొని ఉంది. भक्ति से हमारी दुर्गति हुई है। భక్తి ద్వారా మన యొక్క దుర్గతి అనేది అయ్యింది. दुर्गति का ग्रहण जब पूरा होता है దుర్గతి యొక్క గ్రహణం ఎప్పుడైతే భగవాన్ పూర్తి ఆగే అవుతుందో సద్గతి करते हैं। అప్పుడు భగవంతుడు వచ్చి సద్గతిని చేస్తారు. ज्ञान से होती है सदगति జ్ఞానం ద్వారా అవుతుంది సద్గతి, और अज्ञान से होती है दुर्गति। మరియు అజ్ఞానం ద్వారా అవుతుంది దుర్గతి. अज्ञान कहाँ से आता है? అజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? अज्ञान अनेकों की मत से आता है। అజ్ఞానం అనేకుల యొక్క మతం ద్వారా వస్తుంది. दसियों मत देने वाले रावण से आता है अज्ञान। 10 మతాలను ఇచ్చేటటువంటి రావణుడి ద్వారా వస్తుంది అజ్ఞానం, और एक बाप से आता है మరియు ఒక్క తండ్రి ద్వారా వస్తుంది జ్ఞానం. काहे का ज्ञान? దేని యొక్క జ్ఞానం? रचयिता రచయిత और रचना का ज्ञान। మరియు రచన యొక్క జ్ఞానం. इस भक्ति से ही भारत ने दुर्गति को पाया है। ఈ భక్తి ద్వారానే భారత దుర్గతిని పొందింది. पुकारते कि हे बाबा हम पतित बन गए हैं, పిలుస్తారు, ఓ బాబా మేము పతితంగా అయిపోయాము, आप पावन बनाने आओ। మీరు పావనంగా తయారు చేయడం కోసం రండి. जयंती भी भारत में मनाते हैं। శివ జయంతిని కూడా భారత్లోనే జరుపుకోవటం జరుగుతుంది. बाप कहते हैं कि अब तो मैं यहाँ बैठा हुआ हूँ। తండ్రి అంటారు, నేనైతే ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాను. कब ఎప్పుడు कब बैठा हुआ हूँ? ఎప్పుడు కూర్చుని ఉన్నాను? संगम युग में సంగమ యుగంలోని बैठा हुआ हूँ। కూర్చుని ఉన్నాను. बाप कहते हैं मैं बैठा हुआ हूँ। తండ్రి అంటారు, నేను కూర్చుని ఉన్నాను. तथाकथित ब्राह्मण क्या कहते हैं? తథాకథిత బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారేమంటారు? है? बैठा हुआ था। కూర్చుని ఉండేవారు.
अभी ఇప్పుడు अभी हम बैठे हैं। ఇప్పుడు మేము కూర్చొని ఉన్నాం. जब बैठा हुआ था तब हमने सन्मुख पढ़ाई पढ़ी। ఎప్పుడైతే కూర్చొని ఉండేవారో అప్పుడు మేము సన్ముఖ చదువుని చదివాము. हमने सन्मुख प्राप्ति की। మేము సన్ముఖ ప్రాప్తిని చేసుకున్నాం. अब तुम लोग हमारे सामने बैठे हो ఇప్పుడు మీరు మా ఎదురుగా కూర్చొని ఉన్నారు. तो हमसे तुम प्राप्ति कर सकते हो। అయితే మీరు మా ద్వారా ప్రాప్తిని చేసుకోవచ్చు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं तो जब इस सृष्टि पर आता हूँ నేను ఎప్పుడైతే ఈ సృష్టి మీదకి వస్తానో तो धर्म पिताओं की तरह नहीं आता हूँ। అప్పుడు ధర్మపితల వలె రాను. आया राम गया राम। ఆయారాం గయారాం, రావడం వెళ్ళడం. अपने धर्म की धारणाएं सिखाई, తమ ధర్మం యొక్క ధారణలు నేర్పించారు, सुनाई और चले गए। వినిపించారు మరియు వెళ్ళిపోయారు. कल्याण कोई का होता नहीं। కళ్యాణం ఎవరిది కూడా జరగదు. दुनिया और ही नीचे गिरती जाती है, ప్రపంచం ఇంకా కిందకి దిగజారిపోతూ వెళ్ళిపోతుంది. खुद भी नीचे गिरते जाते हैं స్వయం కూడా కిందకి పడిపోతూ ఉంటారు. और ही बुद्धि जामड़ी होती जाती है। ఇంకా బుద్ధి జామ్ అయిపోతూ వెళ్ళిపోతుంది. मैं जब आता हूँ నేను ఎప్పుడైతే వస్తానో तो ज्ञान से सदगति करके जाता हूँ। జ్ఞానం ద్వారా అప్పుడు సద్గతిని చేసి వెళ్తాను. इससे साबित होता है దీని ద్వారా రుజువవుతుంది, कि मैं जो सुनाता हूँ वो ज्ञान है, నేను ఏదైతే వినిపిస్తానో అది జ్ఞానం అయ్యింది, మిగతాదంతా अज्ञान है। అజ్ఞానం అయ్యింది. अज्ञान माना अंधश्रद्धा, అజ్ఞానం అనగా అంధశ్రద్ధ, ज्ञान माना श्रद्धा विश्वास। జ్ఞానం అనగా శ్రద్ధ విశ్వాసం. निश्चय बुद्धि होकर के तुम पढ़ते हो, నిశ్చయ బుద్ధిగా అయ్యి మీరు చదువుతారు. क्योंकि तुम्हारी बुद्धि में ज्ञान बैठा है। ఎందువల్లనంటే మీ బుద్ధిలోని జ్ఞానం కూర్చొని ఉంది. मैं यहाँ बैठा हूँ, बाहर कहने नहीं जा सकता हूँ। నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, బయటకి ఎక్కడికి వెళ్ళలేను. तुम बच्चों के सामने ही आकर के बोलता हूँ। మీ పిల్లలైన మీ ఎదురుగానే వచ్చి మాట్లాడతాను. ये मधुबन कुटिया छोड़ करके ఈ మధువనం కుటియాన్ని విడిచిపెట్టి बाहर जाने का हुक्म भी बंद हो जाएगा। బయటకు వెళ్ళేటటువంటి ఆజ్ఞ కూడా సమాప్త అయిపోతుంది. अभी भी बाहर जाने का हुक्म नहीं है। ఇప్పుడు కూడా బయటకు వెళ్ళేటటువంటి ఆజ్ఞ అనేది లేదు. बाहर की दुनिया में जाकर मैं सभाओं आदि में బయట ప్రపంచంలోకి వెళ్ళి నేను సభల్లోకి మొదలుగున్న వాటిల్లోకి नहीं बोल सकता। మాట్లాడలేను. जिनको लेना होगा ఎవరికైతే తీసుకోవాల్సి ఉంటుందో वो यहाँ ही आ जाएंगे। వారు ఇక్కడికే వచ్చేస్తారు. कहाँ? ఎక్కడికి? मधुबन में आ जाएंगे। మధువనంలోకి వచ్చేస్తారు. कोई प्रश्न करेंगे? కొంతమంది ప్రశ్నని అడగడం జరుగుతుంది, क्या गीता पाठशालाओं में नहीं जाते हैं क्या? ఏంటి గీతా పాఠశాలల్లోకి వెళ్ళరా ఏంటి? वहाँ मधुबन तो नहीं है। అక్కడ మధువనం అయితే లేదు. क्या जवाब देंगे? ఏం జవాబునివ్వడం జరుగుతుంది? हैं? हाँ, గీతాపతి భగవంతుడు గీతా పాఠశాలలోకి వెళ్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. हाँ, गीता पाठशालाओं में जाएंगे। గీతా పాఠశాలల్లోకి వెళ్ళడం జరుగుతుంది. जिसकी यादगार దాని యొక్క స్మృతి गीता చిహ్నాలు मंदिर बने हुए हैं। గీతా మందిరాలు తయారై ఉన్నాయి. बच्चे भी जानते हैं పిల్లలకి కూడా తెలుసు. कि हम खुद पढ़ करके पढ़ा करके మేము స్వయం చదివించి फिर हेड ऑफिस में ले जाते हैं। మళ్ళీ హెడ్ ఆఫీస్లోకి తీసుకువెళ్తాము. ये भी बात ठीक है। ఇది కూడా విషయం కరెక్టే. बाबा कहते हैं कि दरवाजे से बाहर भी मत निकलो। బాబా అంటారు ద్వారం నుండి బయటకు కూడా వెళ్ళొద్దు. कौन नहीं निकले? ఎవరు వెళ్ళకూడదు? कौन बाबा कहते हैं? ఏ బాబా అంటారు? हैं? किसको कहते हैं? ఎవరిని అంటారు? क्योंकि कामेश और क्रोधेश बहुत हैं। ఎందుకంటే కామయేష క్రోధియేష చాలా మంది ఉన్నారు. वो समझते हैं कि इनको सिखाने वाले को तो गोली मार देवे। వారు అనుకుంటారు వీరికి నేర్పించే వారిని పిస్తోల్తోని కాల్చేయాలి, तो తుపాకీతో दरवाजे से बाहर కాల్చేయాలి. भी
అయితే ద్వారం నుండి బయటికి కూడా न निकलने का डायरेक्शन देते। వెళ్లకుండా ఉండేటటువంటి డైరెక్షన్ని ఇవ్వడం జరుగుతుంది. ऐसे बहुत हैं అటువంటి వారు చాలా మంది ఉంటారు, जो ऐसे ऐसे ख्यालात चलाते रहते। ఏదైతే అటువంటి ఆలోచనల్ని నడిపిస్తూ ఉంటారు. शूट करने में कोई देरी थोड़ी लगती है। షూట్ చేయడంలో ఏమైనా లేట్ అవుతుందా ఏంటి? बापू गांधी को भी शूट कर दिया। బాపు గాంధీజీని కూడా షూట్ చేసేయటం జరిగింది. उनके तो कितने फॉलोअर्स थे, వారికైతే ఎంతమంది ఫాలోవర్స్ ఉండేవారు, कितने थे ఎంతమంది ఉండేవారు? है? कितने थे जिन्होंने उनको फॉलो किया ఎంతమంది ఉండేవారు ఎవరైతే వారిని ఫాలో చేశారో? उस समय? ఆ సమయంలోని 40 करोड़। 40-50 కోట్లు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. 40 కోట్లు. शिव बाबा कहते हैं శివబాబా అంటారు, मैं तो विश्व का बापू हूँ। నేనైతే విశ్వానికి తండ్రిని वो అయ్యాను. तो వారైతే भारत का बापू था, భారత్ యొక్క బాపూజీ అయ్యారు. परंतु मुझे तो शूट नहीं कर सकेंगे। కానీ నన్నైతే షూట్ చేయలేరు. फिर किसको करेंगे? మరి ఎవరిని చేస్తారు? किसके तन से बोला? ఎవరి యొక్క తనువు ద్వారా చెప్పడం జరిగింది? బ్రహ్మ యొక్క తనువు ద్వారా చెప్పటం జరిగింది. मुझे तो शूट नहीं कर सकेंगे, तो నన్నైతే ఎవరు షూట్ చేయలేరు. तुमको शूट कर सकते हैं। మిమ్మల్ని అయితే షూట్ చేయగలగొచ్చు. हैं? तुमको शूट कर देंगे, మిమ్మల్ని షూట్ చేస్తారు. क्योंकि क्रोधी तो बहुत होते हैं ना। ఎందుకంటే క్రోధీలు చాలా మంది ఉంటారు కదా. कहते थे అనేవారు, इनको अगर कोई मार दिखावे వీరిని ఒకవేళ ఎవరైనా చంపి చూపించినట్లయితే तो हम 5,000 रुपया इनाम देंगे। అప్పుడు మేము 5,000 రూపాయల్ని బహుమతి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. इनको ఎవరికి? है दादा लेखराज ब्रह्मा को कोई मार दिखावे దాదా లేఖరాజ్ బ్రహ్మని ఎవరైనా చంపి చూపించినట్లయితే तो 5,000 रुपया इनाम देंगे। उस समय అప్పుడు 5,000ని బహుమతి రూపంలో ఇవ్వడం జరుగుతుంది. के 5,000। ఆ సమయంలో అయ్యింది 5,000. अभी तो महंगाई बहुत बढ़ गई। ఇప్పుడైతే ధరలు అనేవి చాలా పెరిగిపోయాయి. ऐसे बहुत होते हैं అటువంటి వారు చాలా మంది ఉంటారు, जो रिश्वत दे करके मरवाए देते हैं। ఏదైతే లంచాన్ని ఇచ్చి చంపించేయటం జరుగుతుంది. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, ये है ही आसुरी संप्रदाय। ఇది అవ్వడమే అయ్యింది ఆసురీయ సంప్రదాయం. शास्त्रों में इनके नाम गाए हुए हैं। శాస్త్రాలలోని వీరు పేర్లు అనేది గాయనం చేయబడి क्या ఉన్నాయి. नाम गाए हुए हैं? ఏం గాయనం చేయబడి ఉన్నాయి? कंसी, కంసి, जरासिंधे, జరాసింది, ये असुरों के नाम है। ఇవి అసురుల యొక్క పేర్లు అయ్యాయి. इसको मरवाने के लिए पीछे पड़े थे। ఎవరిని చంపడం కోసం వెనుకపడి कृष्ण को ఉండడం मरवाने జరిగింది. के लिए కృష్ణుని చంపడం కోసం पीछे पड़े हुए थे। వెనుకపడి ఉండేవారు. बाप का बन करके भी, తండ్రి వారిగా అయ్యి కూడా, बाप के घर में जन्म लेकर के भी తండ్రి ఇంట్లోని జన్మని తీసుకొని కూడా फिर ऐसे असुर बन जाते हैं। మళ్ళీ అటువంటి అసురులుగా తయారైపోతారు. खून से लिख करके देते थे, రక్తంతోని వ్రాసి ఇచ్చేవారు. फिर भी असुर बन जाते। అయినా కూడా అసురులుగా తయారైపోతారు. और यहाँ మరియు ఇక్కడ कोर्ट स्टाम्प पर लिख करके देते हैं, ఇక్కడ కోర్టు స్టాంప్ పేపర్ మీద వ్రాసిస్తారు. అయినా కూడా फिर भी भगवान बन करके बैठ जाते हैं। అయినా భగవంతుడిగా అయ్యి కూర్చుండిపోతారు. 5-7 रोज में देखो 5-7 రోజుల్లో చూడండి कितना ज्ञान की टाई टाई करेंगे, ఎంత జ్ఞానం యొక్క టాయిని చేస్తారు. औरों को भी सुनावेंगे। వేరే వారికి కూడా వినిపిస్తారు. थोड़े रोज बाद देखो కొద్ది రోజుల తర్వాత చూడండి तूफान हो जाते हैं। వెళ్ళిపోవటం జరుగుతుంది, इस మాయమైపోవటం समय तो तमो జరుగుతుంది. प्रधान माया है। ఈ సమయంలోనైతే తమో ప్రధాన మాయ అయ్యింది. बाप भगवान हमको पढ़ाते हैं, తండ్రి భగవంతుడు మనల్ని చదివిస్తారు,
तो फिर हमको कितनी खुशी होनी चाहिए। అప్పుడు మరి మనకి ఎంత ఖుషి అనేది ఉండాలి. भगवान वाची भी है ना, భగవాన్ వాచ్ కూడా అయ్యింది కదా. सिर्फ गीता में नाम बदली कर दिया है। కేవలం గీతలోని పేరుని మార్చేయటం జరిగింది. ఏంటి? ज्ञान सुनाने वाला मुख जो है జ్ఞానాన్ని వినిపించేటటువంటి ముఖం ఏదైతే वो ఉంటుందో कौन सा है? అదేమయ్యింది? कौन उवाच करता है? ఎవరు ఉవాచ్ అని చేస్తారు? शिव भगवान उवाच की जगह శివు భగవాన్ ఉవాచ్కి బదులుగా कृष्ण का नाम डाल दिया, కృష్ణుడి యొక్క పేరుని వేసేయటం జరిగింది. नाम बदली कर दिया है। పేరుని బదిలీ చేసేయటం జరిగింది. नहीं तो नाम किसका होना चाहिए? లేకుంటే పేరు ఎవరిదై ఉండాలి? शिव भगवान उवाच। శివ భగవాన్ शिव तो వాచ్. बिंदी का नाम है, శివుడైతే బిందువు యొక్క పేరయ్యింది. फिर कैसे उवाच करेंगे? మరి ఉవాచ్ అనేది ఎలా చేయగలుగుతారు? है? साकार में प्रवेश करते हैं, సాకారంలో ప్రవేశిస్తారు. స్టూడెంట్ ब्रह्मा ఏదో के तन అన్నారు. में साकार में प्रवेश नहीं करते थे। బ్రహ్మ యొక్క తనువులో సాకారంలో ప్రవేశించేవారు కాదా ఏంటి? అమ్మ రూపంలోని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. माँ के रूप में प्रवेश करते थे, అమ్మ రూపంలో ప్రవేశించేవారు. फिर कृष्ण का नाम क्यों डाल दिया? మరి కృష్ణుడి యొక్క పేరుని ఎందుకని వేసేశారు? है? माता का नाम डाल देते, మాత యొక్క పేరు వేసి ఉండొచ్చు. कृष्ण भगवान वाच क्यों लिख दिया? కృష్ణ భగవాన్ వాచ్ అని చెప్పి ఎందుకు రాసేయటం జరిగింది? पिता श्री ब्रह्मा क्यों लिख दिया? పితాశ్రీ బ్రహ్మ అని ఎందుకు రాసేయటం జరిగింది? नाम बदली कर दिया है। పేరుని బదిలీ చేసేయటం జరిగింది. बाप कहते हैं తండ్రి అంటారు, इन बदली करने वाले साधुओं का भी मैं उद्धार करने आया। ఈ బదిలీ చేసేటటువంటి సాధువుల యొక్క ఉద్ధారణ కూడా చేయడం కోసం इन्होंने నేను शिव వచ్చి भगवान ఉన్నాను. वाच के बदले ఎవరైతే శివ భగవాన్ వాచ్కు బదులుగా कृष्ण भगवान वाच लिख दिया है, కృష్ణ భగవాన్ వాచ్ అని వ్రాసేశారు, उनका भी मुझे उद्धार करना है। వారి యొక్క ఉద్ధారణ కూడా నాకే చేయాల్సి ఉంటుంది. साधु लोग ये अक्षर पढ़ते भी हैं, సాధువులు ఈ అక్షరాలని చదువుతారు కూడా. परंतु ये थोड़ा ही समझते हैं कि ये हमारे लिए है। కానీ ఇలా అర్థం చేసుకుంటారా ఏంటి? ఇది మా కోసమే అయ్యింది, మేమే పతితులమయ్యాము అని. बाप को आकर के हमारा उद्धार करना है, తండ్రికి వచ్చి మా యొక్క ఉద్ధారణ చెయ్యాలి అని उनकी बुद्धि में बैठता नहीं है। వారి బుద్ధిలోని కూర్చోదు. वो जरा भी अपन को पतित नहीं समझते, వారు కొంచెం కూడా స్వయాన్ని పతితం అని అనుకోరు. वो समझते हैं हमने तो మేమైతే त्याग किया है, ఇల్లు వాకిల్ని త్యాగం చేశాము, तो हम तो हैं ही पवित्र। మేమైతే అవ్వడం అయ్యాము పవిత్రం. बाप कहते हैं ये सब भक्ति सिखाने वाले हैं। తండ్రి అంటారు వీరందరూ భక్తిని నేర్పించేటటువంటి వారు అయ్యారు. इनमें कोई में भी ज्ञान नहीं है। వీరెవ్వరిలోని జ్ఞానం లేదు. 18/5 की वाणी का तीसरा पेज। 18/5/1967 యొక్క 3వ పేజీ. उनके द्वारा कोई भी मुक्ति धाम में नहीं जा सकता। వారి ద్వారా ఎవ్వరూ కూడా ముక్తిధామానికి వెళ్ళలేరు. सबका बंधन और ही बढ़ता जाता है। అందరి యొక్క బంధనం ఇంకా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. ये जीवन बंध धाम है, ఇది జీవన బంధధామం అయ్యింది. इससे कोई निकल नहीं सकता, దీని ద్వారా ఎవ్వరూ వెళ్ళలేరు. मेरे से कोई मिल नहीं सकता। నాతోని ఎవరూ కలవలేరు. मनुष्य तो सिर्फ ऐसे ही कह देते हैं మనుషులైతే కేవలం అలాగే అనేస్తారు. कि फलाना गुरु पार निर्वाण गया, ఏమనంటే ఫలానా గురువు పార నిర్వాణ ధామానికి వెళ్ళారని, महात्मा बुद्ध पार निर्वाण गया, మహాత్మా బుద్ధుడు పార నిర్వాణ ధామానికి వెళ్ళారు, शंकराचार्य पार निर्वाण गया। శంకరాచార్యుడు పార నిర్వాణానికి వెళ్ళారు. लेकिन पार निर्वाण कोई కానీ పార నిర్వాణం అనేది ఎవరు కూడా जाता नहीं है। వెళ్ళరు. अगर एक भी गुरु पार निर्वाण जाए ఒకవేళ ఒక్క గురువైనా కూడా పార నిర్వాణానికి వెళ్ళినట్లయితే तो अपने पीछे फॉलो करने वाले అప్పుడు తమ వెనకతలు ఫాలో చేసేటటువంటి వారు चेलों को भी तो ले जाएगा। శిష్యుల్ని కూడా తీసుకొని వెళ్తారు కదా. गुरु मर जाते हैं, గురువు మరణిస్తాడు, चेलों का सत्यानाश होता है। శిష్యుల యొక్క సత్యానాశనం दूसरे అయిపోతుంది. गुरु कर लेते, మళ్ళీ శిష్యులు వేరే గురువుని చేసేసుకుంటారు.
कहते हैं लीन हो गया। అంటారు లీనమైపోయారు. आत्मा परमात्मा में ఆత్మ పరమాత్మలోనే లీనమైపోయింది. कृष्ण के भक्तों से कृष्ण के लिए पूछते हैं, కృష్ణుడి గురించి కృష్ణుడి యొక్క భక్తులు అడుగుతారు. तो वो कह देते हैं वो तो सर्वव्यापी है। అయితే అప్పుడు వారు అనేస్తారు ఏమనంటే సర్వవ్యాపి అయ్యారని. जिधर देखता हूँ कृष्ण ही कृष्ण है। ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు. राधा के भक्त फिर कहेंगे जिधर देखो राधा ही राधा है। మళ్ళీ రాధ యొక్క భక్తులు అంటారు ఎక్కడ చూసినా రాధే రాధ అయ్యింది. तो सर्वव्यापी बनाए देते हैं। అయితే సర్వవ్యాపిగా एक తయారు तरफ कहते हैं कि చేసేస్తారు. सब ईश्वर के रूप है, ఒకవైపు అనేస్తారు అందరూ ఈశ్వరుడి యొక్క రూపం అయ్యారు అని. जो ईश्वर के रूप है ఏదైతే ఈశ్వరుడి యొక్క రూపాలు ఉంటాయో वो साफ साकार है। వారందరూ కూడా फिर कह సాకారుడయ్యారు. देते हैं वो निराकार है। భలే అనేస్తారు వారు నిరాకారుడు అని. फिर दूसरी तरफ कृष्ण साकार के लिए कह देते మళ్ళీ రెండో వైపు కృష్ణుడు సాకారుడు కోసం అనేస్తారు कि वो ही भगवान है। అతనే భగవంతుడయ్యారని. तो देखो जिनसे जो मत मिलती है అయితే చూడండి ఎవరి ద్వారా ఏదైతే మతం లభిస్తుందో उन्हीं को फॉलो कर लेते हैं। వారినే ఫాలో చేసేయటం జరుగుతుంది. अब कोई कहते हैं मानव मत, ఇప్పుడు కొంతమంది అంటారు మానవ మతం అని. बाप कहते हैं ये मानव मत भी आसुरी मत है। తండ్రి అంటారు ఈ మానవ మతం కూడా ఆసురీయ మతం అయ్యింది. और ये मानव मत क्या बनाती है? మరియు ఈ మానవ మతం ఏ విధంగా తయారు చేస్తుంది? जो मनुष्य की मत है ఏదైతే మనుష్యుల యొక్క మతం ఉంటుందో वो क्या बना बाकी बातें बनाती है। అది ఏ విషయాలని శాకులుగా చెబుతుంది. मानव मत మానవ మతం काली का चित्र बनाया है। కాళీ యొక్క చిత్రాన్ని తయారు చేయటం జరిగింది. कितना भयानक रूप बनाया है। ఎంత భయానకమైన రూపాన్ని తయారు చేయటం జరిగింది. बस అంతే काली माँ कह करके एकदम मस्त हो जाते हैं। కాళీమా కాళీమా అని చెప్పి పూర్తిగా మస్త్ అయిపోతారు. कोई की सुनते नहीं है। ఎవరిది వినరు. काली के बहुत भक्त होते हैं। కాళీ యొక్క భక్తులు చాలా మంది ఉంటారు. ఎప్పుడు कलयुग के अंत में जब बहुत काला युग हो जाता है కలియుగం అంతంలో ఎప్పుడైతే పూర్తిగా ఎక్కువగా కాళీయుగం అయిపోతుందో तो काली के भक्त ढेर के ढेर हो जाते हैं। అప్పుడు కాళీ యొక్క భక్తులు అనేకానేకం అయిపోతారు. बकरे की वहाँ बलि चढ़ती है। మేక యొక్క బలి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. इसकी దేనిది? बकरे की बलि। మేక బలి. कहाँ की यादगार है? ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? कैसे? ఎలా? సంగం యుగంది అని చెప్పి అన్నారు. ఎలా? जो यहाँ कहते हैं ఎవరైతే ఇక్కడ అంటారో कि मैं ही स्वर्ग का निर्माण करूंगा, నేనే స్వర్గం యొక్క నిర్మాణాన్ని చేస్తాను, मैं ही नई दुनिया बनाऊंगा, నేనే కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను, मेरे अलावा और कोई నేను తప్ప ఇంకెవ్వరు కూడా विश्व का कल्याण कर नहीं सकता। విశ్వం యొక్క కళ్యాణాన్ని చెయ్యలేరు. ऐसों की काली फिर बलि लेती है। అటువంటి వారి యొక్క బలి అనేది మళ్ళీ కాళీ తీసుకుంటుంది. भारत को आदमखोर भी कहा जाता है। భారత్ని ఆదమ్కోర్ అని కూడా అనడం జరుగుతుంది. महात्मा बुद्ध का जन्म लेने से पहले మహాత్మా బుద్ధుడు జన్మ తీసుకోవడానికి ముందు भारत में భారత్లోని आदमियों की बलि चढ़ाई जाती थी। మనుష్యుడి యొక్క బలులని ఇవ్వడం జరిగేది. మనుష్యుల యొక్క బలులని ఇవ్వడం జరిగేది. उसको भून के खाते थे। దానిని కాల్చి తినేవారు. उसको महाप्रसाद कहा जाता था। దానిని మహాప్రసాదం అని అనేవారు. क्रिश्चियन लोगों ने आकर के एकदम आदमखोरी बंद कर दी। క్రిస్టియన్స్ వచ్చి పూర్తిగా నరబలిని ఇవ్వడం ఆపివేయటం జరిగింది. बाबा उसका नाम क्यों पड़ा आदमखोर? స్టూడెంట్ అడిగారు బాబా దాని పేరు ఆదమ్కోర్ అని చెప్పి ఎందుకు పడింది?
आदमी को खा जाते थे। మనుష్యుణ్ణి తినేసేవారు. ये कहाँ की यादगार है? ఇది ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? यहाँ संगम युग में भी ఇక్కడ సంగం యుగంలోని కూడా कोई स्थूल रूप में भून के खा जाने की बात नहीं है। స్థూల రూపంలోని ఏమీ కాల్చుకొని తినేటటువంటి విషయం ఏమీ కాదు. पुरुषों को भी सरेंडर करा लेते हैं। పురుషుల్ని కూడా సరెండర్ చేసేసుకోవటం జరుగుతుంది. हालांकि पुरुषों को सरेंडर होने की दरकार नहीं है। నిజానికి పురుషులకి సరెండర్ అవ్వవలసిన అవసరం అనేది లేదు. सरेंडर करके उनका तन, उनका मन, उनका धन సరెండర్ చేసుకొని వారి యొక్క తనువు, వారి యొక్క మనసు, వారి యొక్క ధనాన్ని, उनके संबंध और संपर्क వారి యొక్క సంబంధం మరియు సంపర్కీయులని सब स्वाहा कर लेते हैं। అంత స్వాహా చేసేసుకోవటం జరుగుతుంది. स्वाहा करना माने भून के खा जाना, స్వాహా చేయటం అంటే కాల్చుకొని తినడం అయ్యింది. अपने पेट में डाल लेते हैं తమ పొట్టలోని వేసేసుకుంటారు भगवान के नाम पर। భగవంతుడి పేరు మీద. वहाँ तो क्रिश्चियंस ने आकर के बंद कर दी। అక్కడ క్రిస్టియన్స్ వచ్చి ఆపివేయటం జరిగింది. यहाँ फिर आदम खोरी कौन बंद करता है? ఇక్కడ నరబలిని మళ్ళీ ఎవరు బంద్ చేయటం జరుగుతుంది? है? भगवान बाप आते हैं భగవంతుడు తండ్రి వస్తారు. तो कृष्ण बच्चे के द्वारा प्रत्यक्ष होते हैं। అప్పుడు కృష్ణ పిల్లవాడి ద్వారా ప్రత్యక్షం అవ్వటం జరుగుతుంది. कृष्ण बच्चा जब प्रत्यक्ष होता है కృష్ణ పిల్లవాడు ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో तो ऐसी आदम खोरी को అప్పుడు అటువంటి నరబలిని बंद करा देता है। ఆపివేస్తాడు. देवियों की जो पूजा करते हैं దేవీని యొక్క పూజను ఎవరైతే చేస్తారో वो पूजा में इतने मस्त हो जाते हैं, अपने बीवी बाल बच्चों को ఆ పూజలోని ఎంత మస్త్ అయిపోతారంటే తమ భార్య పిల్లల్ని परवरिश करना भूल जाते हैं। పోషించడం మర్చిపోతారు. सारा जीवन स्वाहा कर देते हैं। మొత్తం జీవితం అంతా కూడా స్వాహా చేసేయటం జరుగుతుంది. जब आदम खोरी बंद की गई ఎప్పుడైతే నరబలిని ఆపడం జరిగిందో तो मनुष्यों की बलि चढ़ाना बंद हो गया। అప్పుడు మనుషుల యొక్క బలిని ఇవ్వడం ఆగిపోయింది. नहीं तो बहुत ही मनुष्यों की बलि चढ़ाते थे। లేకుంటే మనుషుల యొక్క బలి చాలా ఇవ్వడం జరిగేది. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు, कि देखो कितने पद भ्रष्ट और कर्म भ्रष्ट बन गए। చూడండి ఎంత పదభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. कन्याओं माताओं को सरेंडर करना కన్యలిని మాతల్ని సరెండర్ చేయటం वो तो वाजिब बात है। అదైతే అనుకూలమైన విషయం అయింది. उन्हें तो कहीं न कहीं कोई न कोई ठिकाना लेना ही होता है। వారికైతే ఎక్కడో ఒక దగ్గర స్థావరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. उनको शरण देने की कोई बात नहीं है। వారికైతే శరణు తీసుకోవాల్సిన విషయం అనేది లేదు. लेकिन पुरुषों को सरेंडर करने की क्या दरकार है? కానీ పురుషులకి సరెండర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? कहीं मुरली में बोला है, ఎక్కడైనా మురళీలో చెప్పారా? कहीं बताया है शास्त्रों में, ఎక్కడైనా శాస్త్రాల్లో చెప్పడం జరిగిందా? गायन है, बैल ఎక్కడైనా बाल गाया हुआ है। గాయనం అనేది ఉందా? బయలుపాల కన్నయ్య అని చెప్పి नहीं లేదు. तो गोपाल గోపాల కన్నయ్య అని చెప్పి స్టూడెంట్ అన్నారు. कन्हैया गाया हुआ है। గోపాల కన్నయ్య అని చెప్పి గాయనం అనేది ఉంది. तब అది కూడా ఎప్పుడు? जब समाज में कन्याओं माताओं की दुर्गति होती है, ఎప్పుడైతే సమాజంలో కన్యలది మాతలది దుర్గతి అవుతుందో, उनके ऊपर अत्याचार होते हैं, వారి మీద అత్యాచారాలు జరుగుతాయి. तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు, इतने कर्म भ्रष्ट धर्म भ्रष्ट बन जाते हैं ఎంత కర్మభ్రష్టులుగా ధర్మభ్రష్టులుగా అయిపోతారంటే तो मेरा जन्म అప్పుడు నా జన్మ मगध देश में होता है। మగధ దేశంలోని జరుగుతుంది. हैं? सिंध देश में नहीं होता, సింధు దేశంలోని జరగదా? बंगाल में नहीं होता, బంగాల్లోని జరగదా?
कहाँ होता है? ఎక్కడవుతుంది? मगध देश में होता है। कहाँ మగధ దేశంలో అవుతుంది. होता है जन्म? ఎప్పుడవుతుంది జన్మ? जब ఎప్పుడైతే जब मनुष्य ऐसे धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन जाते हैं ఎప్పుడైతే మనుషులు అటువంటి ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోతారో, कि मनुष्य की भी बलि चढ़ा करके ఏమనంటే మనుషుల యొక్క బలిని కూడా ఇచ్చి उसको भून के खा जाते हैं, ఎప్పుడైతే దాన్ని కాల్చుకొని తినేస్తారు, स्वाहा करके खा जाते हैं। స్వాహా చేసి తినేస్తారు. मैं मगध देश में आता हूँ నేను మగధ దేశంలోని వస్తాను, जहाँ के मनुष्य ఎక్కడి మనుష్యులైతే मगरमच्छ के सदस्य होते हैं। మగరమచ్చ సమానంగా అవుతారు. मगरमच्छ क्या करता है? మగరమచ్చ ఏం చేస్తుంది? క్రొకడైల్స్ మొసళ్ళు ఏం చేస్తాయి? है? मगरमच्छ नाम है बड़े माछला का। మగరమచ్చ పేరయ్యింది పెద్ద చేపది. जो जल जीव जंतु होते हैं ఏవైతే జల జీవ జంతువులు ఉంటాయో उनमें बड़े जंतु का नाम है मगरमच्छ। దానిలోని పెద్ద జంతువు యొక్క పేరు అయ్యింది మగరమచ్చ. క్రొకడైల్స్ क्रोकोडाइल క్రొకడైల్స్ మొసళ్ళు जो छोटी छोटी मछलियों को ఏవైతే చిన్న చిన్న చేపలు ఉంటాయో खा जाता है, తినేస్తాయి. उसका मांस कोई नहीं खाता। దాని మాంసాన్ని ఎవరు తినరు. गऊ का भी मांस खाते हैं। గోవు యొక్క మాంసాన్ని కూడా తినడం జరుగుతుంది. मुसलमान किसका मांस खाते हैं? ముసల్మాన్లు దేని యొక్క మాంసాన్ని తినడం జరుగుతుంది? गऊ का मांस खाते हैं। గోవు యొక్క మాంసాన్ని తినడం జరుగుతుంది. कहाँ की यादगार? ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? कैसे? సంగమం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎలా? है? सरेंडर करके बाहर बैठने का जो मुसलमान धर्म में कन्वर्ट होने वाली आत्माएं हैं సరెండర్ చేసుకొని కన్యలని మాతన్ని అని చెప్పి స్టూడెంట్ ఏదో అన్నారు. उनकी बुद्धि में ये नहीं आता ये ह्यूमन गऊ है, गऊ का मांस खाते हैं। ముసల్మాన్లు దేని యొక్క మాంసాన్ని తింటారు? గోవు యొక్క మాంసాన్ని తింటారు. कहाँ की यादगार? ఎక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది? कैसे? సంగం యుగంది అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎలా? है? सरेंडर करके बाहर बैठने का जो मुसलमान धर्म में कन्वर्ट होने वाली आत्माएं हैं ఎవరైతే ముసల్మాన్ ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ఉంటారో उनकी बुद्धि में ये नहीं आता వారి బుద్ధిలోకి ఇది రాదు. ये ह्यूमन गऊ है, ఈ హ్యూమన్ గోవులు ईश्वर के कार्य के लिए समर्पित हुई है। ఈశ్వరుడి యొక్క కార్యంలోని సమర్పితమై ఉన్నారు. इनका कितना मान रखना चाहिए? వీరి యొక్క గౌరవాన్ని ఎంత పెట్టాలి? वो उनके जीवन को भी बर्बाद कर देते हैं। వారు వారి యొక్క జీవనాన్ని కూడా నాశనం చేసేయటం జరుగుతుంది. गऊ की हत्या कर देते हैं। గోవు యొక్క హత్యని చేసేయటం జరుగుతుంది. ईश्वरीय ज्ञान से ఈశ్వరీయ జ్ఞానం నుండి విముఖమైపోవటం జరుగుతుంది. बहुत बड़े बड़े आदमी भी गऊ का मांस खाते हैं। చాలా పెద్ద పెద్ద మనుషులు కూడా గోవు యొక్క మాంసాన్ని తినడం జరుగుతుంది. समाज में कहे जाते हैं बड़े बड़े आदमी, సమాజంలోని అనిపించుకుంటారు పెద్ద పెద్ద వ్యక్తులు అని. लेकिन क्या करते हैं? కానీ ఏం చేస్తారు? गऊ का मांस खाते हैं। గోవు యొక్క మాంసాన్ని తింటారు. जैसे कि वहाँ की रस्म ही ऐसी होती है। ఏ విధంగా అక్కడి యొక్క రివాజే అలా ఉంటుంది. तो समझते हैं हमको यहाँ की रस्म ही ऐसी है इस दुनिया की। అయితే అనుకుంటారు మా దగ్గర ఈ నియమమే అలాంటిది అలాంటిది हमको इस पर चलना पड़े। మాకు దీని మీద నడవాల్సి ఉంటుంది. कोई ईरान का बादशाह आवेगा, ఎవరో ఇరాన్ యొక్క బాదుషాహ్ చక్రవర్తి వస్తాడు.
तो उनकी भी खातिरी करेंगे। అప్పుడు వారి యొక్క సత్కారాన్ని కూడా చేయడం జరుగుతుంది. तुमको इन बातों का मालूम है? మీకు ఈ విషయాల గురించి తెలుసా అడగడం జరుగుతుంది. तुमको इन बातों का कुछ पता है? మీకు వీటి విషయాల గురించి ఏమైనా తెలుసా? तुमको पता भी नहीं चलता। మీకు తెలియదు కూడా. सारा का सारा ऊंट उबाल करके मिर्च मसाला डाल करके మొత్తం ఒంటెని వేయించి దానిలోని మిర్చి మసాలా అంతా పెట్టి वो सारा उनके सामने खाने के लिए जाकर रख देते। అదంతా కూడా వారి ఎదురుగా తీసుకువెళ్ళి పెట్టేయటం జరుగుతుంది తినడానికి. ऐसी गंदी दुनिया है అటువంటి మురికి ప్రపంచం అయ్యింది. जो बात मत पूछो। విషయాన్ని అడగొద్దు. अखबार में पढ़ा था పేపర్లో చదవడం జరిగింది. कि कोई को भूख लगी ఎవరికో ఆకలి వేసింది, तो एक कुत्ते को ही खाने लगा। వారు కుక్కని తినడం మొదలు పెట్టేశారు. अब भूख लगी तो बेचारा क्या करेगा? పాపం ఆకలి వేస్తే ఏం చేస్తాడు? जो आया सो खाया। ఏదైతే వచ్చిందో దాన్ని తిన్నాడు. अकाल पड़ेगा, కరువు అనేది వస్తుంది, खाना नहीं मिलेगा, భోజనం లభించదు. तो एक दो को काट करके भी खा जाएंगे। అప్పుడు ఒకరినొకరు చంపుకొని కూడా తినేయటం జరుగుతుంది. ऐसा भी टाइम आएगा। అటువంటి సమయం కూడా వస్తుంది. लड़ाई लड़ने वालों को और कुछ नहीं मिलता है, యుద్ధాన్ని చేసేటటువంటి వారికి ఇంకేమీ లభించకపోయినట్లయితే तो अपने घोड़े को भी मार करके अपना पेट भर लेते। అప్పుడు తమ యొక్క గుర్రాన్ని కూడా చంపుకొని తమ పొట్టని నింపుకోవటం జరుగుతుంది. अभी तुम तो अपने स्वर्ग को याद करो। ఇప్పుడైతే మీరు మీ యొక్క స్వర్గాన్ని యాద్ చేయండి. तुमको बाप ऐसी मारा मारी सिखाने के लिए మీకు అటువంటి చంపుకోవటం నరుకోవటం నేర్పించడానికి తండ్రి नहीं आए हैं। రాలేదు. तुम पहले भी మీరు మొదట కూడా याद करो, स्वर्गवासी थे జ్ఞాపకం చేసుకోండి, స్వర్గవాసీయులుగా ఉండేవారిని. और अभी 84 जन्मों के बाद नरकवासी बने हो। మళ్ళీ ఇప్పుడు 84 జన్మల తర్వాత నరకవాసీయులుగా అయ్యారు. क्या कहा? ఏమన్నారు? क्या याद दिलाया? ఏం జ్ఞాపకం తీసుకురావటం జరిగింది? 84 जन्म 84 జన్మలు पहले మొదట तुम स्वर्गवासी थे, మీరు స్వర్గవాసీయులుగా ఉండేవారు. మళ్ళీ ఇప్పుడు फिर स्वर्गवासी बने हो। స్వర్గవాసీయులుగా తయారవుతారు. ये क्यों नहीं कहा 83 जन्म और 82 जन्म पहले स्वर्गवासी थे? ఇలా ఎందుకని అనలేదు? 83 జన్మలు 82 జన్మల ముందు మీరు స్వర్గవాసీయులుగా ఉండేవారు అని. हैं? क्यों 84 जन्म ही क्यों कहा? 84 జన్మలు అని ఎందుకన్నారు? స్టూడెంట్ ఏదో అన్నారు. हाँ, जो पूरे 21 जन्म स्वर्ग भोगते हैं, ఎవరైతే పూర్తిగా 21 జన్మల యొక్క సుఖాన్ని భోగిస్తారో उन बच्चों से बाप बात करते हैं। ఆ పిల్లలతోని తండ్రి మాట్లాడతారు. जो कम जन्म भोगते हैं ఎవరైతే తక్కువ జన్మల్ని భోగిస్తారో వారితోని बात नहीं करते। మాట్లాడరు. अभी तुम संगम पर हो, ఇప్పుడు మీరు సంగమంలోని ఉన్నారు. फिर स्वर्गवासी बनना है। మళ్ళీ స్వర్గవాసీయులుగా అవ్వాలి. एक ही घर में एक स्वर्गवासी बन जाता है, ఒకే ఇంట్లో ఒకరు స్వర్గవాసీయులుగా అయిపోతారు. और संबंधी फिर नरकवासी ही बनना पसंद करेंगे। మరియు సంబంధీయులు నరకవాసీయులుగానే అవ్వడానికి ఇష్టపడతారు. बाप का भी नहीं मानते। తండ్రిని కూడా ఒప్పుకోరు. बाप बच्चे को कहेगा पवित्र बनो,
తండ్రి పిల్లవాడిని అనడం జరుగుతుంది పవిత్రంగా అవ్వుదని. एकदम मना कर देगा, పూర్తిగా నిషేధించేస్తాడు. हम नहीं बनेंगे. మేము తయారవ్వము. बूढ़ा बाप होगा, ఒకవేళ ముసలి తండ్రి అయినట్లయితే, बाप नौजवान नहीं होगा, बूढ़ा होगा. ఒకవేళ తండ్రి నవజవాన్ అవ్వకపోయినట్లయితే, ముసలివాడు అయినట్లయితే और कहेगा మళ్ళీ అనడం జరుగుతుంది कि पवित्र बनो. ఏమనంటే పవిత్రంగా అవ్వు అని. तो फट कह देंगे, అప్పుడు వెంటనే అనేస్తాడు, ऐसे अगर तुमने दोबारा कहा तो टांग तोड़ दूंगा. అలా నువ్వు ఇంకొకసారి అన్నట్లయితే నీ కాళ్ళు విరిచేస్తాను. ऐसे ऐसे भी कह देते हैं. అలాని కూడా అనేయటం జరుగుతుంది. यहाँ ज्ञान लेते लेते फिर गुम हो जाते, మళ్ళీ ఇక్కడ జ్ఞానాన్ని తీసుకుంటూ पढ़ते ही नहीं है. మాయమైపోతారు, చదవనే చదవరు. 7 रोज में 1-2 बार आते, 7 రోజులకు ఒక్కసారి రావడం జరుగుతుంది. बाप फिर कहेंगे तुम तो कपूत हो. తండ్రి మళ్ళీ అనడం జరుగుతుంది, మీరు కుపుత్రులయ్యారు. नहीं पढ़ेंगे చదవకపోయినట్లయితే तो जरूर निंदा करावेंगे. తప్పకుండా నిందనే చేయిస్తారు. चलन शैतानी होगी, చలనం సైతానీగా ఉంటుంది. इसलिए रोज पढ़ाई नहीं पढ़ते हैं. అందువలని రోజు చదువుని చదవరు. नहीं पढ़ेंगे तो पथभ्रष्ट हो जाएंगे చదవకపోయినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. और ही अपना जास्ती नुकसान कर देंगे. ఇంకా తమ యొక్క నష్టాన్ని ఎక్కువగా చేసుకుంటూ पढ़ाई तो ఉంటారు. बहुत सहज है, చదువు అయితే చాలా सिर्फ సహజమైనదయ్యింది. अलफ और बे को याद करना, కేవలం అల్ఫ్ మరియు బేని స్మృతి చేయడం बस यही गांठ बांध लो. అంతే. ఇది ముడి వేసేసుకోండి. अच्छा, మంచిది. बे भी याद नहीं पड़ता है तो उसे भी छोड़ दो. బే కూడా జ్ఞాపకం రాకపోయినట్లయితే దాన్ని కూడా విడిచిపెట్టేయండి. बे का डिटेल याद नहीं आता है బే యొక్క డీటెయిల్స్ అనేవి జ్ఞాపకం రాకపోయినట్లయితే तो उसको भी छोड़ दो. क्या करो, అప్పుడు దాన్ని కూడా విడిచిపెట్టేయండి. ఏం చేయాలి? सिर्फ अलफ को याद करो. కేవలం అల్ఫ్ని స్మృతి చేయండి. पढ़ेंगे तो अच्छा पद पावेंगे. చదివినట్లయితే మంచి పదవిని పొందడం జరుగుతుంది. याद में रहने वाले की बुद्धि में नॉलेज ऑटोमेटिकली आ जाती है. యాదులో ఉండేటటువంటి వారి యొక్క బుద్ధిలోని నాలెడ్జ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. क्या ఏంటి? पढ़ाई न भी पढ़े, చదువు చదవకపోయినా కూడా अगर अच्छी तरह याद में रहे ఒకవేళ మంచి రీతిలో యాదులో ఉన్నట్లయితే तो अंत में रिजल्ट क्या होगा? అప్పుడు అంతంలో రిజల్ట్ అనేది ఏమవుతుంది? ज्ञान अच्छी तरह ऑटोमेटिक बुद्धि में జ్ఞానం మంచి రీతిలోని ఆటోమేటిక్గా బుద్ధిలోని बैठ जाएगा. కూర్చుండిపోతుంది. इसलिए बाप कहते हैं सिर्फ अलफ को याद करो. అందువలనే తండ్రి అంటారు, కేవలం నన్ను कहते हैं యాద్ बाबा చేయండి भूल जाते हैं. అంటారు. బాబా మేము మరిచిపోతాము. అరే, बाप जो तुमको विष्णुपुरी का मालिक बनाते हैं తండ్రి మిమ్మల్ని ఏదైతే విష్ణుపురి యొక్క యజమానులుగా తయారు చేస్తారో उनको ही तुम भूल जाते हो. వారిని మీరు మరిచిపోతారా? बेहद के बाप ने तुमको अडॉप्ट किया है, బేహద్ తండ్రి మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు विश्व का मालिक बनाने के लिए. విశ్వం యొక్క యజమానిగా తయారు చేయడం కోసం. तो तब बनेंगे అది ఎప్పుడు जब తయారవుతారంటే कि उनकी श्रीमत पर चलेंगे. ఎప్పుడైతే మీరు వారి యొక్క శ్రీమతం మీద నడుస్తారు. कोई तो 5-7 मास की समझ करके विलायत में जाते हैं, కొంతమంది 5 నెలలు 7 నెలలు అర్థం చేసుకొని కూడా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. तो वहाँ जाते ही खेल खलास हो जाता है. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే వారి యొక్క ఆట అనేది సమాప్తి అయిపోతుంది. फट से संग का रंग लग जाता है. వెంటనే సాంగత్య రంగు అనేది అంటుకుపోతుంది. कोई तो फिर बहुत अच्छे नियमों पर भी चलते हैं. మళ్ళీ కొంతమంది అయితే మంచి నియమాల మీద కూడా మంచిగా నడవడం జరుగుతుంది. विलायत में जाने पर भी पक्के रहते हैं. విదేశాలకు వెళ్ళినా కూడా పక్కాగా ఉండడం జరుగుతుంది.
बहाने करने वाले बहाने तो अनेक प्रकार के कर सकते हैं। షాకుల్ని చెప్పేటటువంటి వారైతే అనేక షాకుల్ని చెప్పొచ్చు. विलायत में जाने वाले क्या बहाना करेंगे? విదేశంలోకి వెళ్ళేటటువంటి వారు ఏం సాకుల్ని చెబుతారు? क्या करें? ఏం చేయాలి? वहाँ माहौल ही ऐसा है। అక్కడ వాతావరణమే అటువంటిది అయ్యింది. बाप कहते हैं తండ్రి అంటారు, इसमें बहाना बनाने की बात नहीं है। ఇందులో షాకుల్ని చెప్పవలసిన అవసరం అనేది లేదు. नियमों पर चलने में कोई पाप नहीं बनेगा। నియమాల మీద నడవడంలోని పాపమేమి తయారవ్వదు. कोई पूछते हैं కొంతమంది అడుగుతారు, बाबा रिश्वत के बिना तो काम नहीं चलता है। బాబా లంచం తీసుకోకుండా పని నడవదు. हम पुलिस में काम करते हैं, మేము పోలీసులోని పని చేస్తున్నాము, सारे ही पुलिस वाले रिश्वत लेते हैं। మొత్తం పోలీసులు అందరూ కూడా లంచం తీసుకుంటూ ఉంటారు. तो पूछते हैं ये पाप तो नहीं है? కొంతమంది అడుగుతారు, ఇది పాపం అయితే కాదు కదా, रिश्वत लेना कोई లంచాన్ని తీసుకోవడం ఏమి पाप तो नहीं है? పాపం అయితే కాదు కదా. बाप कहते हैं తండ్రి అంటారు, वो भी तुमको करना पड़ेगा। అది కూడా మీకు చేయాల్సి ఉంటుంది. क्यों? ఎందుకని? क्योंकि सब धंधों में ఎందుకంటే అన్ని వ్యాపారాలలోని है नुकसान। నష్టమే అయ్యింది. अगर नहीं खावेंगे ఒకవేళ తినకపోయినట్లయితే तो फिर तुम्हारी कमाई ही चट हो जाएगी। అప్పుడు మీ సంపాదనే నష్టమైపోతుంది. अगर तुम रिश्वत नहीं खावेंगे ఒకవేళ మీరు లంచాన్ని తీసుకోకపోయినట్లయితే तो तुमको कोई ऊंच पद नहीं देवेंगे। అప్పుడు మీకు ఉన్నత పదవిని ఎవరు ఇవ్వరు. तुम्हारी तरक्की बंद करवा देंगे। మీ యొక్క తరక్కీని, ఉన్నత పొజిషన్ని ఆపివేయటం జరుగుతుంది. नौकरी से ही निकाल लेंगे। ఉద్యోగం నుండే తీసేయటం జరుగుతుంది. अभी हुआ, ఇప్పుడు అయ్యింది. बाहर की दुनिया की बात नहीं है। బయట ప్రపంచం యొక్క విషయం కాదు. ब्राह्मणों की दुनिया में ही दिल्ली में एक भाई बहुत सेवादारी, బ్రాహ్మణ ప్రపంచంలోనే ఢిల్లీలోని ఒక బాయి, ఒక అన్నయ్య చాలా మంచి సేవాధారి అయ్యాడు. फर्स्ट क्लास गीता पाठशाला चलती। ఫస్ట్ క్లాస్ గీతా हर పాఠశాల महीने 2 నడుస్తుంది. महीने में एक पार्टी बाबा से जाकर ప్రతి నెలలోని 2 నెలలకు ఒకసారి పార్టీ వెళ్ళి బాబాతోని, बाबा के घर जाके भट्टी करके आती। బాబా ఇంటికి వెళ్ళి భట్టీని చేసి వస్తుంది. उसको नौकरी से ही అతనిని నౌకరీ నుండి, डिसमिस कराई। ఉద్యోగం నుండి డిస్మిస్ చేసేయటం జరిగింది. वो भी पुलिस की नौकरी। అది కూడా పోలీసు యొక్క ఉద్యోగం. बोला नहीं खावेंगे तो तुम्हारी कमाई चट करवा देंगे, नौकरी से ही निकाल देंगे। అయితే అనడం జరిగింది, మీరు తినకపోయినట్లయితే మీ ఉద్యోగం నుండే తీసేయటం జరుగుతుంది, సంపాదన నష్టమైపోతుంది. इस दुनिया में रिश्वत खाने वाले तो बहुत होते हैं ना। ఈ ప్రపంచంలోని లంచాన్ని తీసుకునేటటువంటి వారు, తినేవారు చాలా మంది ఉంటారు కదా. तो बाप युक्तियाँ तो सारी बच्चों को समझाते, అయితే తండ్రి యుక్తుల్ని అయితే పిల్లలకి చాలా అన్నీ నేర్పిస్తారు, सिखाते रहते। నేర్పిస్తూ ఉంటారు. बाप रमजबाज तो है ना, తండ్రి రమత్బాజ్ అయ్యారు కదా, तुमको पढ़ाए रहे हैं। మిమ్మల్ని చదివిస్తున్నారు. बाप आए ही हैं सबको वापस ले जाने के लिए। తండ్రి అందరినీ తీసుకువెళ్ళడం కోసమే వచ్చి ఉన్నారు. पहली बात ये समझाओ మొట్టమొదటి విషయాన్ని ఇది అర్థం చేయించండి, कि ये ज्ञान है। ఇది జ్ఞానం అయ్యింది. क्या? ఏంటి? ये जानकारी है, ఇది పరిచయం అయ్యింది, सच्चाई की जानकारी है। సత్యత యొక్క పరిచయం అయ్యింది. झूठ नहीं सिखाती है। అసత్యం నేర్పించదు. सिखाने वाला भी నేర్పించేటటువంటి వారు కూడా फादर कहा जाता है। ట్రూత్ గాడ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది. सच्चा बाप है। సత్యమైన తండ్రి అయ్యారు.
सत्यखंड की स्थापना करने वाला है। సత్యఖండాన్ని స్థాపన చేసేటటువంటి వారయ్యారు. अच्छी बातें बता करके సత్యమైన విషయాలని చెప్పి सत्यखंड की स्थापना करता है। సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. ये कोई भक्ति नहीं है। ఇదేమీ భక్తి కాదు. हमको सुनाने वाला भी बाप है। మనకి వినిపించేటటువంటి వారు కూడా తండ్రి అయ్యారు. कोई मनुष्य नहीं है। మనుషులేమీ కాదు. लिखा हुआ है వ్రాయబడి ఉంది. गीता ज्ञानदाता शिव भगवान वाच। గీత జ్ఞానదాత శివ భగవాన్ వాచ్. वो फिर कह देते हैं कि शिव परमात्मा వారు మళ్ళీ అనేస్తారు శివ పరమాత్మ और कृष्ण भगवान, మరియు కృష్ణ భగవంతుడు ये दोनों एक ही तो है। వీరిద్దరూ ఒక్కరే అయ్యారు కదా. कौन कह देते? ఎవరు అనేస్తారు? जो शिव परमात्मा है, ఎవరైతే శివ పరమాత్ముడు ఉన్నారో पर्सनालिटी, పర్సనాలిటీ, वही पर्सनालिटी అదే పర్సనాలిటీ कृष्ण की पर्सनालिटी है। కృష్ణుడి యొక్క పర్సనాలిటీ అయ్యింది సంగమ యుగంలోని. दोनों एक ही पर्सनालिटी है। ఇద్దరూ ఒకే పర్సనాలిటీ అయ్యారు. और कोई भी दूसरा गीता का भगवान साकार में नहीं है। ఇంకెవ్వరూ కూడా గీతా భగవంతుడు సాకారంలోని లేరు. और तुम क्या कहते हो? మీరేమంటారు? तुम कहते हो మీరంటారు कृष्ण गीता का भगवान नहीं हो सकता। కృష్ణుడు గీతా कृष्ण భగవంతుడు कहो, అవ్వలేరు. ब्रह्मा कहो, बात एक ही हो जाती है। కృష్ణుడనండి బ్రహ్మ అనండి విషయం ఒక్కటే అయిపోతుంది. वो गीता का साकार भगवान नहीं हो सकता। వారు గీత యొక్క సాకార భగవంతుడు అవ్వలేరు. वो आता है तो नरक को स्वर्ग बना के जाता है। భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు నరకాన్ని స్వర్గంగా తయారు చేసి వెళ్తారు. सब पतितों को पावन बनाने के लिए आता है। పతితులనందరినీ పావనంగా తయారు చేయడానికి వస్తారు. पतितों को पावन बना करके पावन धाम में ले जाता है। పతితుల్ని పావనంగా తయారు చేసి పావన ధామానికి తీసుకొని వెళ్తారు. बीच में वापस नहीं जाता। మధ్యలోని తిరిగి వెళ్ళరు बोला हुआ भी है, అనడం కూడా జరిగింది. तुम संग खाऊं, మీతో పాటు తింటాను, तुम संग खेलूं, మీతో పాటు ఆడుకుంటాను, तुम संग श्वासो श्वास మీతో పాటు శ్వాసోశ్వాస साथ निभाऊं। తోడు నిభాయిస్తాను. और जब जावेंगे మళ్ళీ ఎప్పుడైతే వెళ్తారో तो साथ लेकर के जावेंगे। అప్పుడు తోడులో తీసుకొని వెళ్తారు. बाप कहते हैं తండ్రి అంటారు कृष्ण का पोजीशन కృష్ణుడి యొక్క పొజిషన్ और बाप का पोजीशन మరియు తండ్రి యొక్క పొజిషన్ एक ही कैसे हो सकता है? ఒక్కటే ఎలా అవ్వగలుగుతుంది? सबका पोजीशन एक जैसा थोड़ा ही हो सकता है। అందరి యొక్క పొజిషన్ ఒకవలే ఉంటుందా ఏంటి? तो ये सारा ज्ञान तुम बच्चों के पास है। అయితే ఈ మొత్తం జ్ఞానం అంతా పిల్లలైన మీ దగ్గర ఉంది. उनके पास ये ज्ञान వారి దగ్గర ఈ జ్ఞానం नहीं है। कौन सा లేదు. ज्ञान? ఏ జ్ఞానం? कि गीता का भगवान साकार में ఏమనంటే గీతా భగవంతుడు సాకారంలోని कौन है? ఎవరయ్యారు? उनकी बुद्धि में बैठता ही नहीं। వారి బుద్ధిలోని కూర్చోదు, और तुम्हारी बुद्धि में बैठता है। మరియు మీ బుద్ధిలోని కూర్చుంటుంది. अच्छा, మంచిది. ఓం శాంతి.